ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిపిఐ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. సిపిఐ నాయకులు బిళ్ల పురుషోత్తం, మండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయిల్ నిక్షేపాల కోసం కుంటిసాకులతో అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేసి ఇరాన్ అధినేత ఖమేనీని హతమార్చాయని మండిపడ్డారు. మనము ఈ కార్యక్రమాన్ని కావలి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున అలాగే ఏఐటీసీ తరఫున చేస్తున్నాము. అసలు విషయం ఏంటంటే ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదులు, ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి ఇరాన్పై అక్రమంగా దాడి చేయడం, ఒక్కసారి 30 బాంబులు తీసుకొని వచ్చేసి బాంబుల వర్షం కురిపించడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. అలాగే యుద్ధాన్ని ఈరోజు ట్రంప్ గారు ఈరోజు ఏం చెప్తున్నారు, సిగ్గుగా లేకుండా నిస్సిగ్గుగా ఇంకా అప్పుడే ఆగరు ఇరాన్పై దాడులు ఇంకా 2 వారాలు కొనసాగిస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. అందరూ ప్రపంచ శాంతి కోరుకుంటుంటే ఈ తరుణంలో ఆయన ఇంకా యుద్ధం ప్రకటించమనేది కరెక్ట్ కాదు. దీంట్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు అనేక ఎయిర్పోర్ట్లలో అన్నం లేక, నీళ్లు లేక, సరైన తిండి లేక, వసతి లేక చాలామంది గల్ఫ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదే పశ్చిమాసియా దేశాల్లో సుమారు 90 లక్షల మంది భారతీయులు మొక్కుతున్నారు. వీళ్ళని కేంద్ర ప్రభుత్వం వెంటనే కలిసి తీసుకొని వారి సహనాలకు చేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రవాసాంధ్రులను కూడా ఇతర దేశాల్లో అలాగే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళను కూడా మన రాష్ట్ర ప్రభుత్వము కలిసి తీసుకుని వాళ్ళని కూడా మన వారి స్థానాలకు చేర్చవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. పరిస్థితి ఏమంటే ఇరాన్లో ఎక్కడా కూడా వాళ్ళ నాయకత్వం మారాలని కానీ అంతర్గత విభేదాలు కానీ ఎక్కడా లేవు. కానీ దానికోసంగా ఇవాళ యుద్ధాన్ని ప్రకటించారు. అంతేకాకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు లేకపోయినా అమెరికా, ఇజ్రాయెల్ కలిసే యుద్ధానికి దిగాయి. బాంబులు, డ్రోన్లు, ఖరీదైన అత్యాధునిక ఆయుధాలతో దాడి చేసి ఇరాన్ అగ్రనాయకులను మట్టుబెట్టారు. అంతేకాక దీనికి ప్రతీకారంగా ఈ 2 దేశాలు అంటే ఇజ్రాయెల్, చమురు సంస్థల అమెరికా స్థావరాలపైన ఇరాన్ కూడా దాడి చేయడానికి తప్పలేదు. యుద్ధతంత్రంలో అవన్నీ మంచిది కాదని చెప్పి, ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి, అలాంటి పరిస్థితులు ఇవాళ సానుకూలంగా లేవని దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ శాంతి కాముకులంతా కోరుకుంటా ఉన్నారు. కానీ కాల్పులు విరమించి ఉద్రిక్తతను తగ్గించుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటున్నా ఇవాళ మాత్రం ఈ 2 దేశాలు వాళ్ళ సామ్రాజ్యవాదం కోసం, ఆయిల్ పెట్టుబడుల కోసం, ఆయిల్ వ్యాపారం కోసం ఇవాళ యుద్ధాన్ని క్రియేట్ చేసి వందల వేల మందిని చంపే పరిస్థితిలో ఇవాళ జరుగుతూ ఉంది. కానీ శాంతియుతం కోసం, పౌర సమాజం కోసం కావలసినటువంటి విద్యుత్తుని డెవలప్ చేసుకునే దానికోసం, అవసరాల కోసం అణు ఇంధనాన్ని మేము తయారు చేసుకుంటున్నాం. అంతేగాని ఎవరి మీద దాడి కోసమో, యుద్ధోన్మాదం కోసం మేము చేయట్లేదని ఇరాన్ ప్రకటించినప్పటికీ అక్కడ అవన్నీ పక్కన పెట్టేసి దాన్ని అలసుగా తీసుకొని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాక్పై దాడి దిగుతూ ఉంది. ఇందులో అమెరికా ఎత్తులు వేరుగా ఉన్నాయి. ప్రపంచంలో ఆర్థిక శక్తి కావాలంటే ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ దాని మీద పట్టు సాధించాలని చెప్పేసి ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయిల్తో కలిసి ఈ యుద్ధాన్ని ప్రేరేపించి ఇవాళ అనేక దేశాల మీద దాడి చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు చైనా, ఇండియా, ఐరోపా, ఆగ్నేయాసియా దేశాలతో ఈ దేశాలన్నీ కూడా ఆయిల్ ఆధారితమైనటువంటి దేశాలు. వీటిని ఇబ్బంది కలిగించాలని చెప్పేసినటువంటి ఉద్దేశంతో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్తో కలిపి ఈ యుద్ధాన్ని ప్రేరేపించాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంతేకాకుండా ఈ యుద్ధోన్మాదాన్ని ప్రకటించారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకి మినహాయిస్తే, అందువల్ల ఇది సరైనటువంటి పద్ధతి కాదు. శాంతి కోరుకుంటున్నాం, శాంతి ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. అంతేగాక ఇవాళ ఈ పరిస్థితిలో ఇరాన్ గంగా తన దగ్గర ఉన్నటువంటి హార్మోజ్ జలసంధిని బంధించినట్లయితే ఆ హార్మోజ్ జలసంధి నుంచి
20% ఆయిల్ కానీ గ్యాస్ కానీ రవాణా అవుతూ ఉంది. అది కాగా ఇరాన్ బంధిస్తే ఇవాళ ప్రపంచ దేశాలకు ఎంతో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రపంచ శాంతి కావాలని, అంతేకాకుండా ప్రపంచ శాంతి కావాలని మనం కోరుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా ఇంకోటి ఏమంటే